శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుని యొక్క వాక్యము ఇర్మియా 31వ అధ్యాయము 3వ వచనంలో మనకి వివరిస్తుంది. శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమ అయి ఉంటుంది. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి ప్రేమలు ఉండొచ్చు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, లేదా స్నేహితుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, లేదా స్త్రీ పురుషుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, భార్య భర్తల్లో ఉన్నటువంటి ప్రేమ కావచ్చు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఉంటుంది. దేవుని ప్రేమ నిన్ను అనారోగ్యంలో నుండి లేవనెత్తేటువంటి ప్రేమయై ఉంటుంది. అదేవిధంగా దేవుని ప్రేమ శత్రువుల నుండి, అదేవిధంగా బాధల నుండి విమోచింపచేసేటువంటి ప్రేమయై ఉంటుంది. దేవుని ప్రేమ నిన్ను ఏర్పరచుకునేటువంటి ప్రేమయై ఉంటుంది. దేవుని ప్రేమ నీ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తుంది. దేవుని ప్రేమ పాపంలో చచ్చిన నిన్ను బ్రతికిస్తుంది. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ అయి ఉంటుంది. ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించినా నీ యొక్క అందంను చూసి, లేదా ఆస్తిని చూసి, ఐశ్వర్యమును చూసి, అంతస్తును చూసి ఆశించే ప్రేమిస్తారు. అవన్నీ నీకు ఎప్పుడైతే దూరం అవుతావో, నీ అందము, నీ ఆస్తి, నీ అంతస్తు, నీ ఐశ్వర్యం ఎప్పుడైతే దూరం అవుతావో వెంటనే వారందరూ కూడా నీకు దూరం కావడానికి అవకాశం ఉంది. వారి ప్రేమ నీ యొద్ద నుండి తొలగి పోతుంది. కానీ దేవుని ప్రేమ మాత్రము నిన్నెప్పుడు కూడా విడిచి పెట్టదు. అదేవిధంగా ఎన్నటికీ కూడా దేవుని ప్రేమ మారదు. అది మారదు, మార్పు లేనటువంటి ప్రేమే ఉంటుంది దేవుని యొక్క ప్రేమ. నీకు మేలు చేసేటువంటి ఆ యొక్క దేవుని ప్రేమను నీవు అర్థము చేసుకొని అంగీకరించగలిగినట్లయితే, ఒకవేళ నువ్వు దేవుని యొక్క ప్రేమను అంగీకరించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు. దేవుని ప్రేమను నువ్వు అంగీకరించినట్లయితే, దేవుని ప్రేమకు నువ్వు లోబడినట్లయితే, దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ ఎన్నటికీ మారదు, మార్పు చెందదు. నీ జీవితంలో అద్భుతంలో ఆశ్చర్యక్రియలు జరిగిస్తారు. ఈ లోక ప్రేమ అశాశ్వతమైనది. ఈ లోకంలో నిన్ను ఎవరు ప్రేమించినప్పటికీ కూడా వారు నిన్ను ఏదో ఒక రోజు వదిలిపెట్టి వారైంటున్నారు. కానీ దేవుడు నిన్ను శాశ్వతంగా ప్రేమించి వారైంటున్నారు. శాశ్వతంగా నిన్ను ప్రేమించేటువంటి ఆ దేవుని ప్రేమ కొరకు నీవు ప్రభు వైపు తిరిగిన ఎడల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ జీవితంలో అద్భుతంలో, మహా అద్భుతంలో చేయగలడు. కనుక దేవుని ప్రేమకు మనమందరం కూడా అంగీకరించి ఆయన సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థించే వారంగా ఉందాము. ఆమేన్.